నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ప్రధానంగా చూసుకుంటే అల్లు అర్జున్ అంశం అనేది చాలా 'పుష్ప 2' వైల్డ్ ఫైర్ అన్నారుగా, అంతకంటే ఎక్కువ వైల్డ్ ఫైర్ అవుతుంది ఈ అంశం. సో ఈ అంశంలో చాలా కథలు మలుపు తిరుగుతున్నాయి. అంటే సినిమా రిలీజ్ దగ్గర నుంచి ముందు నుంచి కూడా ఒక వైబ్ క్రియేట్ చేసింది. కానీ తర్వాత మారినటువంటి పరిణామాలు ఇటువైపు తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ అల్లు అర్జున్ అనే స్థాయికి వెలిగింది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అంశాన్ని ప్రస్తావించడం అదొక తారాస్థాయికి చేరుకుంది. తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ వ్యవహారం తెలిసిందే. సో అసలు ఈ అంశం ఇంత దాకా రావడానికి కారణాలు ఏంటి? సో ఎలా ఉంటే బాగుండేది అన్నటువంటి విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఏఎన్ఎన్ సిఇఓ అలాగే సీనియర్ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సో అల్లు అర్జున్ అంశంపై తన అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎస్. ప్రధానంగా అంటే అల్లు అర్జున్ అంశం ముందు నుంచి మీకు తెలిసే ఉంటుంది. అవును. అంటే తను ఎదిగినటువంటి విధానం అంతా తెలిసిందే. కానీ అనవసరంగా తను స్వయంకృత అపరాధం అంటారా, లేకపోతే అసలు ఈ అంశాన్ని ఫస్ట్ లోనే అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతుంటే బాగుండేది? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఏ హీరో గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు రాజకీయాలు. కానీ అసెంబ్లీలో మాట్లాడటం, సో మాట్లాడుతూ జరిగినటువంటి అంశాన్ని పోలీసుల పైన లేకపోతే ఇంకోటి నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ క్లియర్ కట్ గా ప్రజల పక్షాన మాట్లాడే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు. సో ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది సినిమా పరిశ్రమ సమస్య కాదు. ఇది అల్లు అర్జున్ వ్యక్తిగత సమస్య. దీనిని సినిమా పరిశ్రమ దానిలాగా తీసుకుని వెళ్ళారు. ఇదంతా సమస్య పెరిగిపోవడానికి కారణం అల్లు అర్జున్ స్వయంకృత అపరాధాల వల్లనే ఈ సమస్య పెరిగి పెద్దదైంది. ఆయన సమయానికి రియాక్ట్ కాకపోవడం వల్ల తనకి ఇన్ఫర్మేషన్ కనీసం లేదు. తన మేనేజర్ టీమ్స్ చెప్పాక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాను కాసేపటికి. అల్లు అర్జున్ ఇంకా పుష్ప సినిమా నుంచి బయటకు రావట్లేదు. తెలంగాణ రాష్ట్రం కూడా పుష్ప సినిమాలో భాగం అనుకుంటున్నాడు అతను. ఆ పుష్ప హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రాకపోవడం వల్లనే సమస్యలు వచ్చినాయి. అతను ఇంకా తన తప్పు తెలుసుకోలేదు, ప్రాయశ్చిత పడడం లేదు. అంటే నిన్న ప్రెస్ మీట్ లో ఇది ఒక ప్యూర్లీ ఒక ఇంటెన్షనల్ గా జరిగినటువంటిది కాదు, యాక్సిడెంట్ అని చెప్పారు. సో దాన్ని మనం అగ్రీ చేయొచ్చు అంటారు, లేకపోతే ఇది ఒక యాక్సిడెంట్ గానే ఆయన చిత్రీకరిస్తూ మాట్లాడుతున్నారు, డామేజ్ అయిపోయింది, తెలుగు సినిమా ఖ్యాతిని తీసుకెళ్దాం అనుకున్నాను మాట్లాడు. ఆయన ఖ్యాతిని తీసుకెళ్ళడం. పోలీసులు ఈ రోజు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. స్వయంగా ఆయన చేసిన తప్పులన్నీ చూపించారు. అల్లు అర్జున్కి అసలు ఇంత అవసరం లేదు. ఇప్పుడు ఆయన తప్పు జరగాలని ఎవరు అనుకోరు. ఒక ప్రమాదం జరిగిన తర్వాత రియాక్ట్ అయిన విధానాన్ని ఎవరు హర్షించడం లేదు. తప్పును ఎవరు అనట్లే. అల్లు అర్జున్ తనకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు అంటారా, లేకపోతే గైడ్ చేయడం కానీ వెనకాతలు ఎవరో ఉన్నారు, స్క్రిప్ట్ కూడా సరిగ్గా ఇవ్వలేదు, లేదని అనిపిస్తుంది. అసలు అల్లు అరవింద్ ఫ్యామిలీ చాలా పెద్ద కుటుంబం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, కేంద్ర మంత్రిగా చేశారు, వారు రాజకీయ పార్టీ పెట్టారు, ఎంతో అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టారు, ఎంతో అనుభవం ఉంది. మరి వీళ్ళందరి నుండి తండ్రి కూడా ఆయన ఒక పార్టీలో కీలక నేతగా పనిచేశారు. అల్లు అరవింద్ గారు కూడా ప్రజారాజ్యం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉంది. ఒక ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలనేది వీళ్ళకి తెలియకపోవడం. మరి అల్లు అర్జున్ ఎవరి మాట వినడం లేదా, లేదంటే ఆయన టీం కరెక్ట్గా లేదా, లేదంటే రాజకీయ నాయకులు ఆయన ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారా? అంటే ఎక్కడ మిస్టేక్ జరిగిందంటారు సార్? ఫస్ట్ అంటే రియాక్ట్ అయ్యే విధానం సరిగ్గా లేదంటారు. రియాక్ట్ అయిన విధానం సరిగా లేదు, ప్లస్ ఈ రాజకీయ ట్రాప్ లో ఆయన పడ్డట్టు అనిపిస్తుంది. ఆయన కరెక్ట్ అసలు సమస్యను రికగ్నైజ్ చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం చాలా అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు 4వ తేదీన ఇన్సిడెంట్ అయింది. అతన్ని అరెస్ట్ చేసింది 13వ తారీఖు 13 1 వీక్ తర్వాత చేశారు. ఇప్పుడు మధ్యలో కేసు పెట్టిన తర్వాత కూడా 5 days 6 days అవన్నీ జరిగింది. బెయిల్ వచ్చిన తర్వాత ఆ టైంలో కూడా పోలీసులు నన్ను కనీసం డ్రెస్ మార్చుకోవడం కూడా సమయం లేదు, ఇట్లాంటి వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. తప్పు చేశాడు. అతను ఏం చేశాడు, ప్రతి అంశాన్ని ఆయన పబ్లిసిటీకి వాడుకున్నాడు. ఇప్పుడు తర్వాత రిలీజ్ చేసినప్పుడు కూడా 2-3 days తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఐకాన్ స్టార్ అని పెట్టుకున్నాడు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు పుష్ప డ్రెస్ చేసుకుని వచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకున్నాడు. తర్వాత ప్రతి అంశంలో కూడా ఆయన దాన్ని సినిమా ప్రమోషన్కి వాడుకున్నాడు. కానీ నేను ఒక ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వంతో నేను ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది, ఎలా సాల్వ్ చేయాలి, నేను చట్టానికి లోబడి ఉండాలి నేను అనేది ఆయన తెలుసుకోలేదు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అసెంబ్లీలో వినే ఉంటారు. ఆయన మాట్లాడడం అంటే అది కూడా మనకు ప్రమోట్ అవుతుంది. అంటే ఎవరు చనిపోయారంటే దాన్ని కూడా ఆయన నాకు ఒకరు చనిపోయారంటే నాకు సినిమా హిట్ అయినట్టే, అంటే ఒకరు బలి ఇచ్చినట్టుగా అతను అంటే నిజంగా మాట్లాడారని మనం నమ్మొచ్చు అంటారా? ఇలాంటివన్నీ చూస్తుంటే వరుస ఇన్సిడెంట్లు చూస్తుంటే నమ్మొచ్చు అని అనిపిస్తుంది. అంటే చట్టపరంగా వెళ్ళటం అంటే ఇందాక మాట్లాడుతాం ఆయన ప్రెస్ మీట్ లో కూడా, అంటే నేను కలవటానికి వెళ్ళే ప్రయత్నం చేశాను కానీ నాకు జుడిషియల్ గా లేకపోతే న్యాయపరంగా కొన్ని చిక్కులు వస్తాయేమన్న ఆలోచనతో ఆగిపోయినారు. కానీ ప్రెస్ మీట్ నిర్వహించారు, దీనిపై కూడా విమర్శలు పెట్టడం అనేది చాలా తప్పు. ఇప్పుడు అతను అసలు బెయిలే రాలేదు, మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు, రిమాండ్ ఖైదీ.
రిమాండ్ ఖైదీ వచ్చి ఒక ముఖ్యమంత్రి గారు పెట్టిన అసెంబ్లీలో మాట్లాడిన దానిని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని గౌరవించకుండా అంటే తన ప్రతిపక్ష నాయకుడా? లేకపోతే ఒక చట్టాన్ని సినిమా అనేది ఒక చిన్న పరిశ్రమ. మనకు తెలంగాణకు 2,00,00,000 కోట్ల బడ్జెట్ ఉంది. సినిమా పరిశ్రమ మొత్తం తిప్పికొడితే 1,000 కోట్ల బడ్జెట్ ఉండదు. 1,000 కోట్ల రూపాయల టాక్స్ కట్టరు. మన 2 రాష్ట్రాలు కలిపి. మన తెలంగాణలో వాళ్ళు కట్టేది ఒక సంవత్సరం పొడుగుతో కడితే 500 కోట్లు. ఇంత చిన్న పరిశ్రమలో ఒక చిన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గారిని, ఒక ప్రజానాయకుడు, ఇంతమంది లక్షల కోట్ల మంది ఓట్లేస్తే గెలిచిన నాయకుడిని సవాల్ చేసుకుంటూ నేను మాట్లాడడం ప్రెస్ మీట్ లో అనేది అది వెంటనే ఆ! అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే అంత వేగంగా పెట్టారు. ఒక ప్రతిపక్ష నాయకుడు అతనేమన్నా ఎవరైనా పబ్లిక్ లోకి రాంగ్ మెసేజ్ పోతుందని ఓట్లు అడగాల? సీఎం తోనే కదా ఒక ప్రభుత్వానితోనే పెట్టుకున్నట్టు ఒక అతను ఒక మెసేజ్ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి. అతనికి ఇచ్చిన నేషనల్ అవార్డు రద్దు చేయాలి. సో ఇలాంటి డిమాండ్లు అన్ని ఇవన్నీ వినిపిస్తున్నాయి. డిమాండ్లు వినపడుతున్నాయి. అంటే అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇటువైపు జానీ మాస్టర్ కూడా ఒక ఒక అభియోగంలో ఆయనకు కూడా దానికి అదే డిస్క్వాలిఫై తప్పు చేశారు. చేసినప్పుడు పోలీసులు ఊరుకోరు. ఈ రోజు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. ఇతను చేసినవన్నీ చేశారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఆధారాలు మీద చూపించి అలిగేషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఊరుకోరు కదా! చట్ట ప్రకారం ఇప్పుడు ఒక పెద్ద హై ప్రొఫైల్ ఉన్న మనిషిని గౌరవించారు. ఇప్పుడు అతను వాళ్ళ మీద అలిగేషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా విధి నిర్వహణ చేస్తారు కదా! అంటే చివరిగా దీనికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఎందుకంటే ముందు అతను రియలైజ్ కావాలి. అతను పశ్చాత్తాపడి అతను తప్పు తెలుసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతది. అంటే అల్లు అర్జున్ మరొకసారి ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉంటదని కూడా అంటే ఫ్యాన్స్ కొన్ని సందర్భాల్లో హర్షించట్లేదు. అంటే తను అభిమానించినటువంటి హీరో ఇలా మాట్లాడడం వాళ్ళు కూడా కొన్నిసార్లు జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మంది హీరోలు ఇప్పుడు ఎన్టీఆర్, ప్రభాస్ గాని, మహేష్ బాబు గారు గాని, రామ్ చరణ్ గాని చాలా మంచిగా ప్రెస్ మీట్ పెడతారు. కానీ ఇతను అన్ని మర్చిపోవడం, దానికి స్క్రిప్ట్ ముందు పెట్టుకొని కూడా దాన్ని చదవడం రావడం లేదు. ఇంకో విమర్శలు వచ్చేసారు. అంటే కేటీఆర్ కొంతమంది ప్రోత్సహిస్తున్నారు. ముందు ఫస్ట్ అతను వాటిని ఖండించాలి. రాజకీయ నాయకులు నా విషయంలో జోక్యం చేసుకోకండి అని స్టేట్మెంట్ ఇవ్వాలి ఫస్ట్. ఇండస్ట్రీకి నా వ్యక్తిగతంగా నా సినిమాలో జరిగినటువంటి సినిమా పొరపాటు వేరు, రాజకీయం వేరు. దయచేసి రాజకీయ నాయకులు నా విషయంలో జోక్యం చేసుకోకండి అని ముందు ఆయన ప్రకటన జారీ చేయాలి. కానీ మరి కేంద్ర మంత్రి లాంటి ఒక బండి సంజయ్ లాంటి వాళ్ళు అదే ఇప్పుడు అతను వ్యక్తిత్వ అవకాశం హననం ఇచ్చాడు. చేశారు. అతనే అల్లు ఇది అర్జునే రాజకీయంగా అవకాశం మళ్ళీ ఒక ఇచ్చాడు. కొత్త మలుపు తిరగబోతుంది అనుకుంటా. అల్లు అర్జునే అవకాశం ఇచ్చాడు. అల్లు అర్జునే వివాదం కోరుకుంటున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. Yes, sir. సినిమా ప్రమోషన్స్ ఆ రోజు కూడా ఎప్పుడైతే అరెస్ట్ చేశారో సినిమా ప్రమోషన్స్ లో ఇది కూడా నాకు హైప్ వచ్చింది. 70% వరకు సినిమా ఆ రోజు కలెక్షన్స్ ఇంకా పెరిగాయని ఒక collections టాక్ పెరిగాయని, వచ్చింది. అవును. అదే కోరుకుంటున్నట్టుంది. వివాదం ఎంత పెరిగితే అంత కలెక్షన్స్ పెరుగుతాయనే ఉంది కానీ అతను నేను ప్రభుత్వంతో గోక్కున్నానే అనుకోవడం లేదని అనిపిస్తుంది దీన్ని బట్టి. అదే చివరిగా ఒక ఎండ్ పాయింట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే అవును. అల్లు అర్జున్ రిలీజ్ అయ్యి ఒక క్లారిటీ అంటే సీఎం రేవంత్ రెడ్డిని కలవటం లేకపోతే చిరంజీవి లాంటి వ్యక్తి, ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతూ అవును. చిరంజీవి గారు కొంచెం ఆ కుటుంబాన్ని ఏదైతే రేవతి కుటుంబాన్ని పరామర్శించుంటే బాగుండేది శ్రీతేజ్ని అని మాట్లాడు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్న సాన్నిహిత్యం అవ్వచ్చు కోమటిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. ఒకవేళ చిరంజీవి గారు అలాంటి ఒక స్టెప్ తీసుకుంటే కనుక ఏమైనా ఇది ఫుల్ స్టాప్ పడే అదే అవకాశం ఉంటుందా? కుటుంబంలో కూడా కొంచెం ఏదో గ్యాప్ ఉన్నట్టు దీన్ని బట్టి అనిపిస్తుంది. అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు పెద్దరికం తీసుకుంటే నీకు వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది. రైట్. అది మీరు అన్నట్లు అలాంటి కూడా ఒక ఇన్సెంటివ్ స్టెప్ తీసుకొని అవ్వాలని కోరుకుంది. అంటే అంటే మొత్తం వ్యవహారం చూసుకుంటే అల్లు అర్జున్ స్వయంకృత అపరాధం అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది. తనే ఇప్పుడు పరిష్కారం సొల్యూషన్ ఒక మార్గం ఎంచుకోవాలి. రియలైజ్ కావాలి. పశ్చాత్తాపడితేనే పరిష్కారం అవుతుంది. ఇంకో విమర్శలు వస్తున్నాయి సార్. అందుకే మాట్లాడుతా తను మాట్లాడే మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్ కూడా ఒక హీరో మీరు ఇందాక ఆల్రెడీ అన్నారు సినిమా మ్యాన్ నుంచి ఇంకా బయటికి రాలేదని. సో అదే కనిపిస్తుంది అనుకోవాలంటే హీరో క్యారెక్టర్ ఏంటంటే ఆఫ్ ద కెమెరా ఉండేటప్పుడు తను ఎలాగా తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేలాగా ఉండాలి, ఇది లేదు అనేది విమర్శలు వస్తున్నాయి. సో అది మారాలంటారు. మారాలి తప్పగా. అది మారకపోతే ఇప్పుడు మార్చేలాగా చేస్తారు. రైట్. తగ్గేది అంటే తగ్గాల్సిందే అంటారు. తగ్గాల్సిందే, తగ్గిస్తున్నారు కదా పబ్లిక్. రైట్. ఇది కంది రామచంద్ర రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశాలు. ప్రధానంగా అల్లు అర్జున్ చేసుకున్నటువంటి అదే మొదట్లోనే ఆపుంటే బాగుండేది. ఆయన రియాక్ట్ అయ్యే విధానం ఏదైతే ఉందో సందర్భం జరిగిన తర్వాత ప్రవర్తించిన తీరు, ఆ హ్యాండిల్ చేసే విధానం సరిగ్గా లేదు. అందుకే ఆయన అవకాశం అందరికీ ఇచ్చారు ఈ స్థాయి వరకు. అంటే రాజకీయంగా ఇంకో మలుపు తిరిగినా కూడా కారణం అవుతుందని చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది. సో ఇది కంది రామచంద్ర రెడ్డి గారితో ప్రత్యేకంగా పుష్ప అంశానికి సంబంధించినటువంటి స్పెషల్ రివ్యూ.